జ్ఞానంగల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. జ్ఞానంగల కుమారుడు తండ్రికి సంతోషపరచునట, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖము పుట్టించునట. మనం పిల్లల్ని చూస్తుంటాం, ఆ పిల్లవాడు మంచివాడులే అన్నప్పుడు తండ్రికి సంతోషం ఉంటుంది. ఆ పిల్లవాడు చెడ్డవాడు అన్నప్పుడు తల్లికి దుఃఖమే. ఆ రీతిగా జ్ఞానంగల కుమారుడు తండ్రిని సంతోషపరిచేవారుగా పెంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. తండ్రి ఏ స్థితిలో ఉన్నప్పుడైనా, ఎలా ఉన్నప్పుడైనా తండ్రికి అనుకూలంగా, తండ్రి మాటలకి విధేయుడుగా ఉండి నడుచుకున్నప్పుడే ఈ లోకం సారం తండ్రి అయినా, ఆత్మీయ తండ్రి అయినా సంతోషించే కుమారులుగా, కుమార్తెలుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవుని కోరిక. మన నుండి ఆశించేది ఏది లేదు. దేవుడు మనం మారు మనసు పొంది తనకిష్టమైన కుమారులుగా, ఇష్టమైన కుమార్తెలుగా జీవించినప్పుడే దేవునికి సంతోషం. ఆ రీతిగా జ్ఞానంగల కుమారుడు తండ్రిని సంతోషపరిచేను, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టించునని సొలొమోను భక్తుల ద్వారా మనం ఈ మాటలు చూస్తున్నాము, వింటున్నాము. విని విడిచిపెట్టే వారం కాకుండా మన హృదయమైన పలకమైన వాటిని రాసుకొని వాక్యానుసారముగా జీవించే వారముగా, అనుదినము మన మెదడులో నెమరు వేసుకునే వారముగా, క్రైస్తవులను పిలువబడుతున్న మనము, విశ్వాసులను పిలువబడుతున్న మనము జ్ఞానముగా జీవిస్తున్నామా, అజ్ఞానముగా జీవిస్తున్నామా, ఎలా జీవిస్తున్నామో మనము తండ్రికి సంతోషపెట్టే వారముగా ఉన్నామా? మన ఆలోచనలు ఎలా ఉన్నావో ఈ ఉదయకాలమున ఓ సహోదరి, ఓ సహోదరుడా, మన తలాంతులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టమైన కుమారులుగా, ఇష్టమైన కుమార్తెలుగా జీవిస్తున్నామా? ఈ ఉదయకాలమున మన ఆలోచనలు ఎలా ఉన్నావో మన హృదయం మనం పరిచయం చేసుకుందాం. మన ఆలోచన అంతా ఎలా ఉన్నదో దేవునికి ఇష్టమైన కుమారులుగా, ఇష్టమైన కుమార్తెలుగా జీవించినప్పుడే అప్పుడే మనము తనకిష్టమైన కుమారులుగా, ఇష్టమైన కుమార్తెలుగా జీవించే వారముగా, నడుచుకునే వారముగా, క్రైస్తవులను పిలబడుతున్న మనం ఎలా ఉన్నామో మన హృదయం మనం పరిచయం చేసుకుందాం. అనుదినం దేవుని సన్నిధిలో మనం గడుపుతూ దేవుని సముఖంలో మనం వస్తున్నామంటే మన బలం చేత, మన శక్తి చేత కాదు, కానీ దేవుని ఉచిత వర కృపలో మనల్ని పోషించి సజీవ లెక్కలో ఉంచుకున్నాడు. కాబట్టి దావీదు భక్తుడు అన్నట్టు నా పడక నా నడకను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, యెహోవా మాట నా నేలకు రాక మునిపే అది పూర్తిగా తెలిసిన్నది. 139వ కీర్తనలా ఉందన్నమాట. ఆ రీతిగా మనము మన పడక మన నడక పరిశోధించి తెలుసుకొని ఉన్న దేవుడు ఆ తండ్రికి మనము ఇష్టమైన కుమారులుగా ఉన్నామా, ఇష్టమైన కుమార్తెలుగా ఉన్నామా, ఎలా ఉన్నామో మన ఆలోచనలు దేవునికి తెలుసు, మన తలాంతులు. ఆ రీతిగా ఇంకో వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 26వ వచనం. అవును తండ్రి
అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రియుగాక ఎవడు కుమారుని వెరుగడు. సార్, కుమారుడు కాకను కుమారుడు ఎవనికి ఆయన బలపరచ ఉద్దేశించను వాడు గాకను తండ్రిని ఎవ్వడు వెరుగడు. అనుకూలంగా ఉన్నామా దేవుని దృష్టికి? మనం తండ్రి యొద్దకు చేరాలంటే యేసుక్రీస్తు వారి ద్వారానే నమ్మి బాప్తిసం పొందివాడు రక్షింపబడును. ఈ వాక్యం ఎక్కడుంది? చూసుకుంటున్నాం మనం, ఏమన్నా చూస్తున్నామా? బైబిల్లో కాదు, బయట రాసుకున్నాం కదా మనం. నమ్మి బాప్తిసం పొందివాడు రక్షింపబడును. నమ్మని వానికి ఆ వాక్యం మనం రాసుకున్నాం. ఎందుకు రాసుకుంటున్నాము? ఎవరో చూడాలని కాదు, మనం చూడాలా. మనం ఆ వాక్యము మన హృదయంలో ఉంచుకోనాలా. ఎప్పుడైనా సువార్త సేవకులు, దేవుని బోధకులు, బోధించేవారు అడిగినప్పుడు సమాధానం చెప్పేవారంగా మన హృదయంలో ఉంటుందని ఆశ ఆలోచనతో ఈ వాక్యాలు మనం రాసుకుంటున్నాం. మందిరం అలంకరించడం దేవుడు చూడడానికి కాదు, మనం చూడాలా, మనం వాక్యము చదవాలా అన్న ఆలోచనతో ఆత్మీయలో మనము ఎదగాలని ఆలోచనతో పెద్దలైన వారు ఇవన్నీ రాస్తుండ్రు. ఎందుకోసం రాస్తుండ్రు? చదువు రాని వారైనా ఎప్పుడైనా ఒకరోజు చూస్తూ ఆ వాక్యము మన హృదయంలో ఉంటుందని ఆలోచనతో రాస్తుండ్రు. కానీ ఎందుకు రంగు అయిపోవడానికి, ఖర్చు పెట్టడానికి కాదు, ఇవన్నీ మన కోసమే. ఆ రీతిగా నా ద్వారా తప్ప తండ్రి యుద్ధకు ఎవడు చేరలేడు. యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిసం పొందినప్పుడే మన ఆలోచన ఫలితము దక్కుతుంది. రెండో దొంగ అంటాడు కదా, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకుంటావంటే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అంటాడు. ఆ రీతిగా మన మనసు గ్రహిస్తాడు దేవుడు, మన ఆలోచన గ్రహిస్తాడు దేవుడు, మన తలాంతులు దేవునికి తెలుసు. ఒకరికి ఒక తలాంతు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 3 తలాంతులు ఇస్తే ఎంత తలాంతులు ఇస్తే అంత 2 అంతలు చేసి ఇస్తాడు ఇద్దరు. ఒకడు ప్రభువా నువ్వు వచ్చినప్పుడు నువ్వు భయంకరుడు, నువ్వు వచ్చినప్పుడు ఎక్కడి నుండి ఇస్తా అని భూమిలో పాత పెట్టి ఇస్తాడు. ఒరి చెడ్డ దాసుడా అని చీకటిని తోసివేయండి అని చెప్తాడు. ఆ రీతిగా అది దుడ్లకు సాదృశ్యం కాదు. మనం ఈరోజు పాట పాడుతున్నామంటే దేవుని దృష్టి మన పైన ఉన్నది, దేవుని జ్ఞానం మనలో నిండి ఉన్నది. అది మనకు వచ్చిన జ్ఞానాన్ని పెంచుకోవటానికి ప్రయాసం చేయడం, ప్రయాసపడము, ఆలోచన చేసినప్పుడే 1 తలాంతుకు 2 తలాంతులు చేసి దేవునికి ఎలా అప్పగించాడో మనం ఈరోజు పాట పాడుతున్నాము, ఈరోజు ప్రార్థన చేస్తున్నాము. రేపు ఎక్కడైనా పాట పాడగలము, ఎప్పుడైనా ప్రార్థన చేయగలము అన్న ఆసక్తి, ఆలోచన దేవుడు మనకిస్తాడు. మోషే అంటాడు కదా, ప్రభా నేను అత్తివాడ నాకేం నోరు, నత్తివాడ నాలుక మందం గలవారంటే మోషే నువ్వు వెళ్ళు, నీ అన్నయ్య అహరోను ఉన్నాడు అంటాడు కదా. ఆ రీతిగా సాకులు చెప్పినప్పుడు కూడా దేవుడు ఓపికతో మనల్ని సిద్ధపాటు చేసి సరి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రయత్నం చేయాలా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతిని కలుగజేస్తాను. మన భారం ఆయన వినేసి ప్రభువా
ఈ పని చేయడానికి అరుణాలు కాదా, నువ్వే జరిగించునైనా అని మనం ప్రార్థన చేస్తే నిజముగా మొరపెట్టువానికి సమీపంగా ఉంటాడంట. అప్పుడే దేవుడు మన మొరని, మన ఆలోచనని మనల్ని బలపరిచి మన అనారోగ్యం తీసేసి ఆరోగ్యం కలుగజేస్తాడు. మనం అనుదినము దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని ఆలోచన మన పైన ఉన్నది కాబట్టి, దేవుని జ్ఞానం మనలో ఉన్నది కాబట్టి, ఆ రీతిగా మనము జీవించే వారంగా జీవించుతున్న మనము సజీవ లెక్కలో ఉన్నామంటే, దేవుని ఉచితావరణ కృపలో మనము ఉన్నామంటే దేవుని కృప మన పైన ఉన్నదని, దేవుని ఆలోచనలు మనలో ఉన్నవని, దేవుడు మన పక్షముండి నడిపిస్తున్నాడని వాక్యము ద్వారా మనకి తెలియజేస్తున్నది. ఆ రీతిగా జ్ఞానము, తెలివి దేవుని యందే ఉత్తమై ఉన్నాయి. ఆ రీతిగా ఇంకో వాక్యం చూసుకుందాం. వాక్యం తీయడానికి చదవటానికి అందరూ ప్రయత్నం చేయండి. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులకు పిలువపడవద్దు, క్రీస్తు ఒక్కడే మన గురువు, పరలోకమందున్న. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టి పిలవద్దు, పరలోకమందున్న మా తండ్రి ఒక్కడే మనకి. ఈ లోకానుసారంగా శరీరానుసారంగా తండ్రి తప్ప ఎవరి తండ్రి అని పేరు పెట్టి పిలవద్దు, పరలోకమందున్న తండ్రి ఒక్కడే. ఆ తండ్రి ఒక్కడే మనల్ని అనుదినము పోషిస్తూ అనుదినమును సజీవ లెక్కలో ఉంచుకొని మనల్ని కాపాడుతున్న దేవుడు ఒక్కడే. నిరంతరం మన రాకపోకలను తోడుగా ఉండి, పగలు వెండ దెబ్బ తగలలేక రాత్రి వెండ దెబ్బ అయినా తగలేక ఉండగా కాపాడుతున్న తండ్రి పరలోకమందు ఉన్నాడని నమ్మి విశ్వసించినప్పుడే దేవుడు మన పక్షముండి మన ఆలోచనలన్నీ సిద్ధింపచేసి మన యావత్తు ఆయనకి తెలుసున్నా కాబట్టి మనకి ఏది అవసరమో అది మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో మనకి ఏదైనా సాయం చేసినప్పుడు, తండ్రి నువ్వు సాయం చేస్తే నాకు, తల్లి నువ్వు నాకు సాయం చేస్తే మంచిది, ఆమె తల్లి తండ్రి అని ఈ భూలోకంలో ఎవరిని పేరు పెట్టి పిలవద్దు, పరలోకమందున్న మన తండ్రి ఒక్కడే మన గురువు. భూమి మీద మరి ఎవరు లేరు, క్రీస్తు ఒక్కడే మన గురువు. ఆ గురువుని నమ్ముకొని మనము ఏది అడిగినా ఏది చెప్పినా ఆ గురువు మనకు అనుగ్రహిస్తాడు. గురువుగాను, దేవుడుగాను, తండ్రిగాను, క్రీస్తుగాను, క్రీస్తు తండ్రిగాను, కుమారునిగాను ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు ఒక సమయమున అబ్రహాం అని పేరు పెట్టి పిలిస్తే, అబ్రహాముని పేరు పెట్టి పిలుస్తావు, నీకు అంత ఏజ్ ఉందే, అంత వయసు ఉందే అంటారు. అంటే అబ్రహాము కంటే ముందున్నవాడని నేను అంటాడు. అన్ని సమస్తం ఎరుగున్న దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు వారు. ఆ రీతిగా మనము యేసుక్రీస్తు మరియమ్మ కొడుకు, యేసేపు కుమారుడు అనుకుంటే, ఆటి వారికి అనుకుంటే మన ఆలోచన ఆటి వారికి నిలిచిపోతుంది.
తండ్రి కుమార ఏకమై ఉన్న దేవుడని తెలుసుకున్నప్పుడే భూమి మీద మనం ఎవరిని తండ్రి అని పేరు పెట్టి పిలము. పరలోకమందు నా తండ్రి ఉన్నాడు, నాకు సహాయం చేయవాడు ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడే కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా నాకు సహాయం కలుగునని దావీదు భక్తుడు 121 కీర్తన అన్నట్లు పరలోకమందు నా తండ్రి నాకు సహాయం చేస్తాడని మనం నమ్మి విశ్వసించినప్పుడే ఆ పరలోకమందున్న మన తండ్రి మనకు సహాయం చేస్తాడు. ఈ భూలోకంలో తండ్రి ఎవరు సహాయం చేసినా, ఈరోజు సహాయం చేసిన తాళతాక్తికి సహాయం చేసినా రేపు మనల్ని బాధ పెట్టేవారుగా, మనల్ని కించపరిచేవారుగా ఉన్నారు. ఆ పరలోకపు తండ్రి మనల్ని ఎన్నడూ బాధ పెట్టడు, మనల్ని ఎన్నడూ సిగ్గుపరచడు. తనకిష్టమైన కుమారులుగా మనం ప్రార్థించకపోయినా, పాటలు పాడకపోయినా, దేవునికి మొరపెట్టకపోయినా అనుదినం మనల్ని పోషిస్తూ ఈరోజు కాకుండా రేపు కాకుండా మారతాడన్న ఆలోచన. దుష్టుడు మరణముందుట నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు, వాడు మారు మనసు నొంది బ్రతుకుటే నాకు సంతోషం. ఆ రీతిగా దేవుడు మనల్ని చూస్తూ మన ఆలోచనలు, మన తలంపులు దేవుడు తెలుసుకుని ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనకు పరలోకమందున్న తండ్రి ఉన్నాడని తెలుసుకుని ఈ భూలోకంలో మనకు సాయం చేసేవారు తండ్రిని పేరు పెట్టి పిలవకుండా పరలోకమందున్న తండ్రిని పేరు పెట్టి పిలిచేవారంగా, పేరు పెట్టి మన గురువుగా ఉన్నాడని తెలుసుకునేవారంగా మనం అనుదినము దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని సేవలో మనము కొనసాగేవారంగా, అనుదినం ఆయన సన్నిధిలో ప్రతి విశ్రాంతి దినము, ప్రతి పునరుత్థాన దినము ఆయన శరీరం భుజిస్తూ ఆయన రక్తము తాగుతూ ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఎలా ఉన్నామో ఈ ఉదయకాలం మన హృదయము మనం పరిచయం చేసుకొని హృదయ ఆలోచనలు ఎలా ఉన్నావో మనం పరిచయం చేసుకుందాం. ఓ సేవకుడా, ఓ విశ్వాసి, ఎలా జీవిస్తున్నాం, మన ఆలోచనలు, మన తలాంతులు ఎలా ఉన్నావో మన ఆలోచన అన్నీ దేవునికి తెలుసు. ఇంకో వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి, వీరేం చేస్తున్నారో వీరి వెరుగురు గనుక వీరు క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రము పంచుకున్నటకై చిట్లు వేసిరి. ఆ రీతిగా ఎప్పుడైనా ఈ మాట సంతోషం వచ్చినప్పుడు కాదు, బాగా భోజనం చేసినప్పుడు కాదు, సినిమాలో ఉన్నప్పుడు, సిలువలో ఉన్నప్పుడు ఈ మాట మనకు అందరికి తెలుసు కదా. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. అలా క్షమించే గుణం మనకున్నదా? వీరేం చేస్తున్నా వీరి వెరుగురు కనుక సమస్తం ఎరుగున్న దేవుడు కాబట్టి వీరిని క్షమించమని పరలోకమందున్న తండ్రికి మొరపెట్టాడు. మనం కూడా యేసుక్రీస్తు వారు ఎలా కోరుకున్నాడో ఆ కోరిక మనలో ఉంటే కూడా మనం కూడా క్షమించబడేవారంగా, ఇతరులు క్షమించేవారంగా మన జీవితానికి అనుదినం దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని సేవలో దేవుని సన్నిధికి వస్తూ మన విశ్వాసానికి బలమైన బాటగా, బలమైన ఆలోచనగా అప్పుడే మనల్ని చూసి ఆమె విశ్వాసము, ఆమె నమ్మకము మంచి మనసుది, మారు మనసు పొందింది, మారు మనసు పొంది
ఇతరులకు మాదిరిగా ఆలోచనిస్తుంది అని మన ఇరుగు పొరుగు వారు చూసి మనల్ని చూసి సంతోషించేవారుగా, మనల్ని చూసి వేలన చేసేవారు కాకుండా ఆయన మారినాడు, మంచి మనసు అనేప్పుడే, మనల్ని క్షమించే గుణం మనలో పుట్టినప్పుడే అనుదినం మనము ప్రతి శ్రాంతి దినంలో ఆయన శరీరం భుజిస్తూ ఆయన రక్తం తాగుతున్న దానికి ఫలితము పరమార్థము మనలో ఉన్నది అని పరలోకమందున మన తండ్రి మనల్ని చూసి సంతోషిస్తాడు. ఆ రీతిగా మత్తయి సువార్త 5 అంటాడు, 5:16 అంటాడు, వాక్యం చూడవాకండి అది అంటాడు, మీ సత్క్రియలు పరలోకమందున్న తండ్రి చూసి మహిమపరచుడి అంటాడు. మన క్రియలు ఎలా ఉన్నావో అని చూస్తాడు. మన అంశం ఈరోజు తండ్రి అంశమే. మనం ఎక్కడ చూసుకున్న వాక్యము ఫస్ట్ నుండి చివరి వరకు తండ్రి తండ్రి అనే చూసుకున్నాం. ఆ రీతిగా మనం ఎక్కడ వాక్యం చూసుకున్నా తండ్రి అనే అంశంలోనే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ రీతిగా చెప్పిన మాటలు ఒక మాట అయినా రెండో మాట అయినా మన హృదయంలో ఉన్నప్పుడే మన ఆలోచనలు దేవునికి ఇష్టమైన వాడిగా, తండ్రి ఎలా క్షమించాడో, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు వెరుగురు కనుక వీరిని క్షమించమన్నట్లు మనం క్షమించే వారంగా, మనల్ని ఇతరులకి బాధ పెట్టే వారం కాకుండా మనము విశ్వాసాలను పిలువబడుతున్న మనము మన విశ్వాసముకి తెలుసుకొని జీవించినప్పుడే దేవుడు ఎలా క్షమించాలని కోరుకున్నాడో మనం అప్పుడు క్షమించేవారముగా, మనం క్షమిస్తే మనల్ని క్షమించేవారుగా ఉన్నారని తెలుసుకున్నప్పుడే మన విశ్వాసముకి అర్థము పరమార్థము ఆలోచన అన్నీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలమున మనకంటే జ్ఞానులు, మనకంటే బలాఢ్యులు, మనకంటే శ్రేష్ఠులు కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప, దేవుని దయ. మార మనసు పొందినప్పుడే, మార మనసు పొంది ఈరోజైనా రేపైనా మారతాడన్న ఆలోచన దేవుడు తన చేతులు చాచి తన ఆలోచన చేత మమ్మల్ని నడిపిస్తూ తన సజీవికల్లో ఉంచున్నాడు. కాబట్టి మనం సజీవులుగా ఉన్నాము కాబట్టి దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా, అనుదినము దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని సేవలో మనం కొనసాగేవారంగా, దేవుని సేవలో మనం అనుదినము ఏదో ఒక మాట రోజు మన హృదయంలో ఉంచుకున్నప్పుడే మన ఆలోచనలు మన తలంపులు దేవునికి ఇష్టమైన వాటిగా ఉంటాయి. దేవునికి ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే వాళ్ళని ప్రభునామను తెలియజేస్తూ ఈ చిన్న వాక్యం మన వెడికిలో దీవించి ఆశ్రయించి బలపరచునుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్న సెక్రటరీ గారు, మాజీ సెక్రటరీ హనుమంత్ గారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన దేవరాజు గారు చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును ప్రభు, రాత్రి అంతా కాచి కాపాడి ఉదయకాల మెలకనిచ్చినావు, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ పగలంతా తోడుగా ఉనండి, కాపాడండి. మేము చేస్తున్న ప్రతి పనిలో ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉనండి ప్రభు. ఎవరు ఎందు నిమిత్తమై నీ సన్నిధికి వచ్చినారు ప్రభు, వారికి జ్ఞాపకం చేసుకునండి. వారికి మంచి ఆరోగ్యం బలం నియండి, వారికి శక్తినియండి ప్రభు. వారి అవసరతలన్నీ తీర్చండి ప్రభా. విన్న వాక్యం ప్రభా ప్రతి ఒక్క హృదయంలో భద్రపరచుకునే తట్టు సహాయం చేయండి. విని విడిచిపెట్టకుండా ప్రభా మీరే నీరు కట్టి ఫలింపచేయండి. నేను ఈ పగలంతా తోడుగా ఉండి మేము పని పాటలో మీరు ముందుండి నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
అందరూ తలను ఉంచినట్టయితే ప్రార్థన చేసుకో. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీ యొక్క నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును నా తండ్రి, మరి ప్రభా రాత్రి అంతా తండ్రి సకల నిధనాన్ని కిరింపజే